హెచ్ఎండిఏలో ఫైల్స్ గాయబైనాయట. హెచ్ఎండిఏలో తనిఖీల్లో గుర్తించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రూల్స్కు విరుద్ధంగా వెంచర్లు, బిల్డింగ్లకు పర్మిషన్లు ఇచ్చినట్లు నిర్ధారణ. మైత్రివనంలోని హెడ్ ఆఫీసులో ఆకస్మికంగా తనిఖీలు. ఏసీబీకి శివబాలకృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఎంక్వైరీ అట. గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రూల్స్కు విరుద్ధంగా హెచ్ఎండిఏ ఆఫీసర్లు బిల్డింగ్లకు, వెంచర్లకు పర్మిషన్లు ఇచ్చినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో తేలింది. ఏకంగా 50 ఫైల్స్ మాయమైనట్లుగా గుర్తించారు. హెచ్ఎండిఏలో జరిగిన అక్రమాలపైన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించింది. హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనంలోని హెచ్ఎండిఏ హెడ్ ఆఫీసులో డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు. అసలు వీళ్ళు ఇంకా గట్టిగా విచారించి నాలుగు అంతే 3 రోజులు తలగబెట్టినట్ట ఫైళ్ళు. గవర్నమెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ప్రగతి భవన్ ఇంకా వాళ్ళ ఆధీనంలో ఉంది కాబట్టి 3 రోజులు ఫైళ్ళు తలగబెట్టిరట. ఇప్పుడు ఇందులో కేటీఆర్ ఉండడంటారా? హెచ్ఎండి ఏమంది? ఎవడుండే కీలక కన్సర్న్ మినిస్టర్ ఎవరుండే? కేటీఆరే. ఈ ఫైల్స్ గాయబ్ వెనక 100% కేటీఆర్ ఉంటాడు. కేటీఆర్ ఆదేశాలతో ఏ ఫైల్ ఎక్కడెక్కడ తరలించాలి ఏందన్న కార్యక్రమం జరిగింది. ప్రధానంగా హెచ్ఎండిఏ డైరెక్టర్ ఛాంబర్, ప్లానింగ్ డైరెక్టర్ ఆఫీస్ సహా రికార్డ్ సెక్షన్స్లో తనిఖీలు జరిపారు. హెచ్ఎండిఏ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ దర్యాప్తులో వెల్లడించిన వివరాల ఆధారంగానే విజిలెన్స్ అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్టుగా సమాచారం. సోదాల కంటే ముందే హెచ్ఎండిఏ హెడ్ ఆఫీస్లోని 7వ అంతస్తులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహించారు. రికార్డ్ సెక్షన్లో మాన్యువల్ ఫైల్స్ కోసం తనిఖీలు చేశారు. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్తో పాటుగా మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్, వెంచర్లకు చెందిన ఫైల్స్ను సేకరించారు. ఈ సోదాల్లో హెచ్ఎండిఏ అధికారుల అక్రమాలు బయటపడ్డాయి. డైరెక్టర్లు, ప్లానింగ్ అధికారులు కలిసి నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చినట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. సోదాల కంటే ముందే పలు ఫైల్స్ మాయమైనట్లుగా అనుమానిస్తున్నారు. షేర్లింగంపల్లి, కూకట్పల్లి జోన్లలో దాదాపు 50కి పైగా బిల్డింగ్లకు చెందిన మాన్యువల్ ఫైల్స్ మాయమైనట్లు విజిలెన్స్ అనుమానిస్తున్నది. సంబంధిత అధికారుల నుంచి వివరాలు రాబట్టినట్టుగా సమాచారం. గత 10 ఏళ్ల కాలంలో హెచ్ఎండిఏ పరిధిలో అనుమతులు పొందిన బిల్డింగ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్ల గురించి ఆరా తీశారు. భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించిన డాక్యుమెంట్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ప్లానింగ్ డైరెక్టర్గా శివబాలకృష్ణ అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టుకు రికార్డు పరిశీలించినట్టుగా తెలిసింది. సోదాల్లో సేకరించిన డాక్యుమెంట్లతో రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి అందించారట. దొంగలంతా 100% దీని వెనకాల ఉండేది కేటీఆరే.